విద్యార్థులు అంతర్జాతీయ వ్యవహారాలు నాయకత్వ లక్షణాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు గుంటూరు జిల్లా నంబూరులోని వివా పాఠశాలలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి సదస్సులో చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి తరహాలో నమూనా సమావేశాలను విద్యార్థులతో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనే ముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జార్ఖండ్ రిటైర్డ్ డీజీపీ విష్ణువర్ధన్, వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ హాజరయ్యారు. What is actually being happening across the world? Talk about, you must be reading the recent election concluded not just in India but in UK. You must have followed. India is trying to come up with a free trade agreement with Europe. So these are all the things various countries will sit together. You being the next generation, by the time you will be finishing your undergrad and go into the workforce. UNO లో 6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ అసెంబ్లీ. యుఎన్ఓలో ఉన్న 193 దేశాలు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉంటాయి. ప్రపంచ సమస్యల గురించి జనరల్ అసెంబ్లీ డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. యుఎన్ఓలో ఏ డిస్కషన్ జరగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక కొత్త దేశాన్ని చేర్చుకోవాలన్నా, యుద్ధం ఆగాలన్నా సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవల్ కావాలి. అందుకని ఈ డిస్కషన్లో ఒకటి కనీసం 25 మెంబర్స్ ఉండాలి, 10 పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి. ఆ 10 పర్మనెంట్ మెంబర్స్లో ఇండియా కూడా ఉండాలనేది ఇక్కడ మీరు డిస్కస్ చేయాల్సిన ఒక ముఖ్యమైన అంశమని మీ దృష్టికి తెస్తా ఉన్నాను. I always believe when you empower students, they'll do miracles. So learn from this lesson. All the students try to own you whatever you do in the school, and you will also go places. Thank you.